థ్యాంక్ యూ సో మచ్ మామ వీడియో ఓపెన్ చేసినందుకు. మామ ఇవాళైతే అమ్మాయి అయితే గోంగూర పచ్చడి అయితే ఎరగదీసి పడేసేసింది. మామ సింపుల్ గా 3 నిమిషాల్లో కంప్లీట్ గా అయిపోయింది వీడియో. ఒక్కసారి చూడు మామ స్కిప్ చేయకుండా. థ్యాంక్ యూ సో మచ్ మామ. ఒక లైక్ ఇచ్చేసుకోవచ్చు కదా. వంకాయ, బెండకాయ, బీరకాయ, బూడిద గుమ్మడికాయ, చాలు ఇవన్నీ కూరగాయలు. ఇంతకు అసలు వంటకం ఏదయ్యా? అటు చూడు. ఏమిటి, ఏం చేస్తారు? అదే అదే నరమాంసం. నరమాంసం. మేమేమి రాక్షసులు అనుకున్నారటయ్యా? ఏం కావాలో చెప్పండి. అటు చూడు బే. నాగరికుల విందు భోజనంలో ముఖ్యంగా ఉండవలసిన పదార్థమే లేదాయా? ఊరికే సతాయించగా అదే చెప్తా ఉండే. ఏమిటా? గోంగూర శాకంబరీదేవి ప్రసాదం, ఆంధ్ర శాఖం. అది లేనిదే ప్రభువులు ముద్దైనా ముట్టరు, తెలిసిందా? హాయ్ అండి, నేను మీ చంద్రావతిని. ఇవాళ గోంగూర పచ్చడి చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏమేం కావాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇదిగో గోంగూర కట్ట ఒకటి తీసుకున్నానండి. శుభ్రం కోసి కడిగి పెట్టుకున్నాను గిన్నెలో. తర్వాత మంచి 2 సైజు ఇంత టమాటాలు తీసుకుని కడిగి కోసాను. ఇక పచ్చిమిరకాయలు మంట తక్కువగా ఉండేది చాలా, అందుకని చెప్పి కాసిన ఎక్కువగానే తీసుకున్నాను. కొత్తిమీర శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్నాను. ఇవి తాలింపులోకండి చిన్నులపాయలు 1 పాయ నూరుకొని పెట్టుకున్నాను. కరివేపాకు, ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు తీసుకున్నానండి. ఇవి పెద్దలపాయలు 2 తరిగి పెట్టుకున్నాను. కొంచెం కారం పొడి వేసుకుంటే బాగుంటుందండి. పచ్చిమిరకాయలు మంటలో కాబట్టి కారం పొడి తీసుకుంటున్నాను. కళ్ళుప్పు తగినంత తీసుకున్నాను. ఆయిల్ తగినంత తీసుకున్నాను. తర్వాత గోంగూర, పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ కలిపి తపాళ్ళు వేసుకొని తగిన నీళ్ళు పోసుకొని వండుకుందామండి. స్టవ్ మీద పెడుతున్నానండి. ఉడికినాక చూపిస్తాను ఇంకోసారి. మనం గోంగూరలో పోసిన నీళ్ళు అడుగంటకుండా ఒకసారి చూసుకుంటే సరిపోతుందండి. అది నేను పోసిన నీళ్లు సారలేదండి, అందుకని ఇంకో కొంచెం వేసుకుంటున్నాను. చాలా మంది నీళ్లు ఎక్కువ పోసి ఉంచుతారు. నేనైతే అలా చేయను. పూర్తిగా నీళ్లు మొత్తం ఇనిపోయేదాకా ఉడకబెడతాను. గోంగూర అయితే ఉడికిందండి. ఇదిగో కారం వేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఎనపటానికి. ఉప్పు కూడా వేసుకుంటున్నాను, కళ్ళుప్పు. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఉడికిన తర్వాత అన్ని వేసుకొని నేను ఎనుపుకుంటున్నానండి కూర. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందామండి. తాలింపుకి నూనె వేస్తున్నాను. ఎండుమిరగాయలు తీసుకుందామండి. అవి మాడకుండా కొంచెం దూరగా వచ్చేలాగా చూసుకుందాం. తాలింపు గింజలు కూడా వేస్తున్నానండి, చూడండి ఒకసారి. వాటిని మాడకుండా ఒక తిప్పుకుందామండి. ఎల్లుల్లి నూరుకున్నది వేస్తున్నాను. ఇందులో తాలింపులు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎల్లుల్లి లాస్ట్ లో 2 రెబ్బల కరివేపాకు వేసానండి. మనం నూరుకున్న గోంగూర ఉంది కదండి, అది కూడా ఇంక తాలింపులు వేసి ఒకసారి కాలు తిప్పుకుందామండి. గోంగూర కర్రీ రెడీ. గోంగూర పచ్చడి రెడీ అయిందండి. కొంచెం లుక్ కోసం నేను కొత్తిమీర వేస్తున్నాను. సూపర్గా ఉందండి అయితే గోంగూర. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో చూసి తిన్నాక నాకు కామెంట్ బాక్స్ లో పెట్టండి. సూపర్గా ఉందండి. నాకైతే భలే నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.